నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు? అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఏ అమ్మగారు? భైరవ్ వాళ్ళ అమ్మగారు. నమస్కారమ్మా. కబూర్ పెడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా. అనవసరంగా మీరు శ్రమపడి ఇంత దూరం. పని నీదైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ రావాలి, పని నాదైతే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు నీతో నాకు ఒక పని ఉంది. నాతో మీకు? నా కూతురు భైరవి పెళ్లి గురించి మాట్లాడాలి. కారెక్కు. ఇదే వాడి ఏరియా. మంటలు రేపుతావో మర్డర్లు చేసుకుంటావో నీ ఇష్టం. తెచ్చుకో. కానియండ్రా. బాలయ్య ఎక్కడ వస్తాడు? వాడికి అమ్మ తర్వాత ఈ జనమంటేనే ప్రాణం. వీడి ప్రాణాలే నాకు కావాలి. వీడిని నేను చంపాలి. ఈ కళ్యాణ మండపం అద్దెంతో తెలుసా?
రోజుకి 5 లక్షలు. 5 లక్షలా? ఇక్కడే మా భైరవి పెళ్లి నేను చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఒకేసారి 2000 కార్లు పార్కింగ్ చేయొచ్చు. చూసావా ఎంత పెద్ద కార్ పార్కింగ్? మా బాలయ్య పెళ్లికి అన్ని కార్లు వస్తాయా? రా చూడు, ఈ హాల్లో ఒకేసారి 3000 మంది పైగా కూర్చోవచ్చు. అంతమందా? ఎస్. ఈ చాముండేశ్వరి కూతురు పెళ్ళంటే ఏమనుకున్నావు? సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సెనేటర్స్ వరకు అందరూ గొప్ప గొప్ప వాళ్ళే అతిథులు. అవునమ్మా, బాలయ్య పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని వాడి జాతకంలోనే రాసుందమ్మా. ఇక్కడ ఒకేసారి 1000 మంది పైగా భోజనం చేయొచ్చు. 1000 మందా? నా ఓటోల్లో ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు 20 మంది వస్తేనే ఇరుకైపోతుందమ్మా. నిజంగా మా బాలయ్య అదృష్టవంతుడమ్మా. అవును, నీ కొడుకును పెళ్లి చేసుకుని నా కూతురుని ఇంటికొచ్చి ఏం చేయాలి? నీ హోటల్ పక్కనే ఇంకొక హోటల్ చూసుంచావా? అలాగే ఇడ్లీ ఎలా చెయ్యాలో, ఎంత పిండి వేయాలో, ఎంతసేపు ఉడికించాలో అన్నీ నేర్పిస్తావా? ఏంటమ్మా మీరు మాట్లాడేది? మా బాలయ్యతో మీ భైరవి. నా కూతురు పేరు చెప్పడానికి నువ్వు ఇంత తడబడుతున్నావే. నీ కొడుకు పేరు నా నోటితో అనడానికి నాకు ఎంత అసహ్యంగా ఉంటుందో నీకు తెలుసా? మీ అమ్మాయి మా బాలయ్యని ప్రేమించిందమ్మా. ఈ చెత్త కథలు నాకు చెప్పకు. మీలాంటి వాళ్ళు ఎలాగోలాగా ఒక అందమైన అబ్బాయిని కనడం, వాడిని అచ్చోసిన ఆబ్బోతులాగా పెంచేసి ఊరి మీద వదిలేడు. వాడితో ఒక అందమైన డబ్బున్న అమ్మాయిని పట్టుకోమనడం, ఆ అమ్మాయి ఆస్తిని కాజేసి మీ అందరూ హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా సెటిల్ అయిపోవడం. లండన్లో మగవాళ్లతో కూడా వ్యభిచారం చేయిస్తుంటారని విన్నాను. కానీ ఇండియాలో, అది ఆంధ్రాలో ఈ పని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. దీనికి పేరేమిటో తెలుసా? మెయిల్ ప్రాస్టిట్యూషన్. నీకే ఒక ఆడపిల్ల ఉంటే దాని మీదే బ్రతికేదాన్ని. కొడుకు కాబట్టి ఇలాంటి బిజినెస్ మొదలుపెట్టు. ఇది నీ కొడుకుతోనే మొదలా? నీ బ్రతుకు ఇంతేనా? ఏమిటి అందరు అలా ఉన్నారు? ఏమైంది? పొద్దుననగా వెళ్ళింది మీ అమ్మ, ఇంకా రాలేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు. పొద్దుటించి కనపడటం లేదా? ఏమిట్రా మీరు అనేది? అమ్మా, ఎక్కడెక్కడికి వెళుతుందో మనందరికీ తెలుసు కదా. వెళితే సూపర్ మార్కెట్కి, లేదంటే రైతు బజార్కి, అది కాదంటే నీ పుట్టినరోజప్పుడు గుడికి. అన్ని చోట్ల వెతికాం బాబు, ఎక్కడా కనిపించలేదు. నో రిప్లై వస్తుంది కదా? పొద్దుటి నుంచి అదే వస్తుంది. నేను గ్రాండ్గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? సరళమ్మ ఏం తప్పు చేసిందని? మాలాంటి వాళ్ళు తప్పు చేస్తే తను వచ్చి మమ్మల్ని విడిపించుకొచ్చేది. అలాంటి సరళమ్మ. అర్థం లేకుండా మాట్లాడకండి. 2 రోజులుగా మనిషి కనపడడం లేదంటే మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కే. మనం పోలీసుల్ని కన్సల్ట్ చేస్తేనే కదా ఏమైందో ఏం జరిగిందో తెలుస్తుంది. భైరవి, వద్దు భైరవి, అలా ఆలోచించుకో. నేను తట్టుకోలేను. బాలయ్య, ప్రసాద్ అని మా బావ. గాజువాక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంపౌండర్గా చేస్తున్నాడు. మన అమ్మ కనిపించకుండా పోయిన రోజు వీళ్ళ ఆసుపత్రికి 3 గుర్తు తెలియని శవాలు వచ్చాయంట. సరళమ్మకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది?
లేదు లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడటంలో తప్పలేదు కదా? వేరయ్య 3 రోజుల క్రితం వచ్చిన అన్నోన్ బాడీ చూపించండి. ఏ బాడీ? ఆ చుడిదార్ కూర పిల్లదా, రైలు కింద తలకాయ పెట్టిన కూరదా? మన పెద్ద కప్పులేటి ఏరియాలో కళ్యాణ మండపం ఎదురుగా యాక్సిడెంట్ అయిన ముసలావిడ. ముందు వస్తువులు తీసుకొస్తాను, ఆవిడ వినేమో చూడండి, తర్వాత బాడీ చూపిస్తాను. టెన్షన్ పడకు, ఖచ్చితంగా మీ అమ్మగారై ఉండరు. ఒకటి పట్టుకో. సార్ రండి, బాడీ చూపిస్తాను. ఏమైందో ఏంటో, ఆ నమ్మకలేనమ్మకు